హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక యూత్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వెరీ షార్ట్ పీరియడ్లో మరి యొక్క యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. హల్లెలూయా. మరి యొక్క యూత్ మీటింగ్లో మీరందరూ కూడా ఈరోజు వచ్చిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీవు ఎవరు? అందరికీ చప్పట్లు కొడుతుందేమో పడతాను. హల్లెలూయా. నీవు ఎవరు? ఎవరు చెప్పండి, మీరెవరు? నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క యూత్ మీటింగ్లో మనము ఫస్ట్ సెషన్ ఫస్ట్ మెసేజ్లోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న మరి సహోదరుడు మోజస్ పాల్ అందరు చప్పట్లు కొడుతూ మనం ఆ యొక్క బిడ్డను ఆహ్వానిద్దాం ఇక యూత్ మీటింగ్లో. ఎందుకంటే యూత్గా ఉండి రక్షణ పొంది మరి ఈరోజు మరి దేవునికి బలమైన సాక్షిగా ఉండి హల్లెలూయా మరి ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరి ప్రభు పట్ల ఆసక్తి కలిగి ప్రభు సేవలో మరి సాగుతున్న బిడ్డ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఫస్ట్ మెసేజ్ వాళ్ళు షేర్ చేస్తారు. ప్రైజ్లో అందరూ కూడా జాగ్రత్తగా విందాం. మీ సెల్ ఫోన్స్ని మీరు ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసుకోవడము మంచిది. హల్లెలూయా. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. ప్రైజ్ లార్డ్. పిల్లలు ఏం చేయకూడదు? అటు ఇటు ఎవరు తిరగకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని విందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి యవనస్తుల కూటం పెట్టాలని దేవుడు దైవజనుడిని ప్రేరేపిస్తే మరి అది తక్కువ సమయంలోనే మరి ఏర్పాటు చేయడానికి మరి దేవుడు కృప చూపించినాడు. మరి ఈ యొక్క యవనస్తుల కూటమిలో చాలామంది యవనస్తులు పాల్గొనాలని, వారందరూ కూడా మరి దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని బలం పొందుకొని మరి వెళ్ళాలని ఆశపడి ఉంటున్నారు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకటైతే మనం నమ్మగలము, ఈరోజు ఆయన కృపలో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడే చేపట్టుకొని నడిపించుకొని వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చివరిలో ఉంటుందమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ చెప్తున్నా 221. కొత్త నిబంధన పాత నిబంధన మాత్రం అడగద్దండి. ఏమ్మా, కొత్త నిబంధన పాత నిబంధన? వెరీ గుడ్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభువా నాతో మాట్లాడు నాయనా. నా హృదయాంతరంగం నీకు తెలుసు. సమస్తమును ఎరిగిన దేవుడు నాయనా నీవు. ప్రభువా, నీవే నాతో మాట్లాడి మమ్మల్ని లేవనెత్తమని
వాక్యం వినడానికి మా హృదయములను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయవా తండ్రి అని వేడుకుందామా దేవుణ్ణి. ప్రార్థిద్దామా. చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో ఈరోజు మాట్లాడు, నన్ను దర్శించు నాయన. మేము ఏ విధంగా వచ్చామో అదే విధంగా వెళ్ళకూడదు ప్రభువా. అయ్యా, నీ వాక్యం వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనదని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు ప్రభువా. దాచబడిన వెండిని బంగారాన్ని వెతికినట్లు ప్రభువా, నీ వాక్యమును వెతకడానికి మాకు సహాయం అనుగ్రహించి నీ ఉపదేశంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చెబుదాం, బిగ్గరగా చెబుదాం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు తన యొక్క పత్రికల్లో. చూడండి 13వ వచనంలో చివరిలో, యవ్వనస్తులారా మీరు దుష్టుని, ఆ పదం బాగా చదవాల, ఏమని రాయబడింది? దుష్టుని జయిస్తారనుందా, జయించబోతారనుందా, జయించి ఉన్నారనుందా? ఇది పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? అమ్మా, ఏ టెన్స్ అమ్మా ఇది? పాస్ట్ టెన్స్ కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? ఇది ఏ కాలంలో రాయబడింది ఆ యొక్క వాక్యము? మీరు ఆల్రెడీ కూడా దుష్టుని జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితము రకరకాల దశల గుండా వెళ్తుంది. పుట్టినప్పుడు శిశువు దశ, తర్వాత టీనేజ్, తర్వాత యంగేజ్, తర్వాత వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తారు. ఈ యొక్క అన్ని దశల్లో కన్నా ఈ యొక్క యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అదేవిధంగా చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవాలన్నా ఈ దశ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఏ దశ అది? యవ్వన దశ. చూడండి, దేవుని వాక్యం సత్యం. అందుకే వాక్యం చెప్తా ఉంది, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ యవ్వన దశలో వచ్చే ఆలోచనలు రకరకాలు. అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కావచ్చు, మన శరీరంలో పెరుగుదల ప్రారంభం అయ్యే దశ అన్నమాట. దీనివల్ల ఒక వ్యక్తి ఎంతో మానసికంగా మరి కృంగిపోయే దశ ఇది. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. చాలామంది యవ్వనస్తులు అమ్మా ఈ కాలంలో రకరకాల సమస్యల గుండా వెళ్తూ ఉంటున్నారు. దాన్ని జయించలేక ఓడిపోతూ ఉంటున్నారు. కృంగిన స్థితిలోకి వెళ్తూ ఉంటున్నారు. అయ్యో నా జీవితం ఇంతేనా అని అనుకుంటా ఉంటున్నారు. ఎన్నో రకాల ఓటముల గుండా వెళ్ళవలసి వస్తూ ఉంటున్నది. కొద్దిమంది ఏమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కొద్దిమందికి ఏమో అయ్యో నా జీవితం ఏమైపోతుందో, నా జీవితం ఇంతేనా ఇంకా అని ఆందోళన చెందేవాళ్ళు కొద్దిమంది. రకరకాల అనారోగ్యాల గుండా వెళ్ళేవారు కొద్దిమంది ఉంటున్నారు. రకరకాల పరిస్థితుల్లో రకరకాల మరి సమస్యలకు, పరిస్థితులకు అడిక్షన్ అయిపోయి నేను బయటికి రాలేనా అని వీరు జయించేది పోయి వీరే సమస్యల చేత జయించబడుతూ ఉంటున్నారు. ఈ యవ్వనస్తుల మీద సమస్యలే ఏం చేస్తూ ఉంటున్నాయంట? జయాన్ని పొందుకుంటూ ఉంటున్నాయి. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది, సమస్యలు కాదు జయం. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యంలో నిలిచినట్లయితే ఎప్పుడు కూడా జయం అందే. చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే మనం లోకంలో లేం. దేవుడు మనం లోకంలో ఉన్నప్పుడు కూడా మనలో ఎవరు ఉంటున్నారంట? దేవుడు మనలో ఉంటున్నారు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్దాం. 14వ వచనం, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. హల్లెలూయా. రెండవసారి కూడా రాయబడుతూ ఉన్నది,
యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. మనం ఎప్పుడు దుష్టుని జయిస్తామంటే దేవుని వాక్యం మనలో నిలిచినప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో నిలిచినప్పుడు మనం ఓడిపోయేవారు కాదు, కానీ మనం దుష్టున్నే జయించేవారుగా దేవుడు మనల్ని మార్చివేసేవాడుగా ఉంటున్నాడు. అలెగ్జాండర్ తెలుసమ్మా? అలెగ్జాండర్ గురించి ఎంతమందికి తెలుసు? తెలుసు అంటే ఆయనతో పరిచయం కాదు, చదువుకున్నవే. ఆయన కాలం వేరే, క్రీస్తు పూర్వమైన. మనం క్రీస్తు శకంలో ఉంటున్నాం. క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. అలెగ్జాండర్ పక్కన ది గ్రేట్ అని రాయబడి ఉంటుంది. ఎప్పుడన్నా చదివినారా? అలెగ్జాండర్ పక్కన ది గ్రేట్ అంటే చాలా గొప్ప వ్యక్తి. 32 సంవత్సరాలకే ప్రపంచంలో సగభాగాన్ని జయించేసినాడు ఆ యొక్క యవనస్తుడు. ఇంకా జయించడానికి భూమి తక్కువ అయిపోతూ ఉంది. రాజులంతా భయపడిపోతూ ఉంటున్నారు. ఒకసారి అంట అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ సముద్రం దగ్గరికి పోయాడంట. ఎక్కడికి? సముద్రం దగ్గరికి పోయి 2 చేతులు పైకి ఎత్తి బిగ్గరగా అరుస్తూ ఉన్నాడంట. ఏమని? ఓ సముద్రమా, నీవు కూడా భూమి అయ్యుంటే ఎంతో బాగుండేది, నేను నిన్ను కూడా జయించేవాడిని. ఆ వ్యక్తికి లోకంలో ఎన్నో రకాల జయాలు ఉంటున్నాయి, కానీ ఆ వ్యక్తిలో దేవుడు లేడు. కానీ ఆ వ్యక్తి యొక్క మరణాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తే ఏ విధంగా చనిపోయాడంటే, చిన్న దోమ ఆయనకు కాటు వేయడం వల్ల జ్వరం వచ్చి తన యొక్క జీవితాన్ని ముగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఎన్నో రకరకాల జయాలు మనకు ఉండవచ్చు, కానీ దేవుడు మనలో లేకపోతే ఆ జయాలన్నీ కూడా అపజయాలే. మనకు వచ్చే శోధనలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా మనం జయించి ఉన్నాం ఆల్రెడీ. ఎప్పుడంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు. ఇదే యోహాన్ రాస్తాడు 4వ అధ్యాయం 4వ వచనంలో. యోహాన్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కూడా సమస్యలు సాధారణం, ఓటమి సాధారణం, అపజయాలు సాధారణం. కానీ యేసు మనలో ఉంటే మనం ఏమంట? బలవంతులము, జయవంతులము. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నటువంటి సమస్యల కంటే మనలో ఉన్నవాడు ఏమంట? గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన మరణమును కూడా ఆయన మృంగి వేశాడంట. హల్లెలూయా. మరణం కూడా ఆయన బంధించలేకపోయిందంట. ఈ సత్యం మనం తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి ఎటువంటి వాడో, ఎంత శక్తిమంతుడో, బలహీనులకు తన కృపనిచ్చి ఆయన బలవంతులుగా చేసి నడిపించే దేవుడిని నువ్వు నేను గుర్తిస్తే ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలలో నా జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ అని మనం ఎప్పుడు కూడా అనుకోం. మనకు ఎవరున్నారంట? మన నిరీక్షణ ఆధారము మన దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు. మరి యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది కదా. మరి వేటిని మనం జయించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏ వ్యక్తి అయినా కానీ ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ 3 రకాల పాపాలు గుండా శోధించబడవలసి వస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే, యవనస్తులైనా, చిన్నలైనా, పెద్దలైనా, ఎవరైనా కానీ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, చెప్దాం, శరీరాశ, జీవబడంబం, ప్రతి ఒక్క పాపము కూడా ఈ యొక్క 3 వాటికి లింక్ అయి ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, నేను వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మొట్టమొదటిగా శరీరాశ గురించి చూద్దాం. ప్రతి వ్యక్తిలో కూడా ఏముంటుందంట? శరీరం ఉంటుంది. ఆ శరీరానికి ఏమంటే ఆశలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన
17-18 వచనాలు. అయినను వారు ఆయనకు విరోధముగా అమ్మా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది, జాగ్రత్తగా గమనిద్దాం 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఏమని? ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఈ యొక్క వాక్యము ఎవరి గురించి రాయబడిందంట? ఇజ్రాయేల్ గురించి రాయబడింది. ఈ ఇజ్రాయేలీలు మొదటగా ఎక్కడ ఉండేవాళ్ళంటే ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు. బహు శ్రమల గుండా వెళ్తూ ఉంటున్నారు. వారు కాస్త ఆహారం తినడానికే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు పని చేస్తే తప్ప కుటుంబము గడువని పరిస్థితుల గుండా వెళ్ళేవారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ మనకు ఆహారం విలువ తెలియదు. ఈ ఇజ్రాయేలీలు కూడా ఏమంటున్నారంటే, దేవుడు 40 సంవత్సరంలో అరణ్యంలో నడిపిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా నడిపిస్తున్నాడంటే, పగలేమో ఆయన మేఘస్తంభం, మేఘం వస్తే ఏమొస్తుందమ్మా? నీడు వస్తుందా రాదా? ఎప్పుడైనా మనం ఎండాకాలంలో చూస్తూ ఉంటాం కదా, ఉన్నటువంటి ఏమొస్తుంది? నీడ. ఎట్లా వస్తుంది? సూర్యుడు ఏమన్నా మాయమైంటాడా? సూర్యుడు ఉంటాడు, మధ్యలో ఏమడ్డం వస్తాయి? మేఘాలు అడ్డం వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది వారు నడవడానికి. దేవుని కృప చూడండి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై 40 సంవత్సరంలో అయినా ఆ యొక్క అరణ్యంలో నడిపిస్తూ ఉంటున్నాడు. తినడానికి ఆహారం ఉంది, కానీ ఆ ఆహారం వాళ్ళకు రుచిగా అనిపించడం లేదు. శరీరాశ అంటారు దీన్ని. మన ఇంట్లో కూడా తినడానికి ఉంటాయి, కానీ అవి తినబుద్ధిగా. ఎన్నిసార్లు మనము మరి చికెన్ మటన్ చేయలేదని తల్లిదండ్రులతో కొట్లాడలేదు? తల్లి కుటుంబాన్ని అంతా దృష్టిలో పెట్టుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో ఆమెకు బాగా తెలుసు. కానీ వాళ్ళు అనుభవించే బాధలు కష్టాలు మనకు ఎప్పుడు కూడా చెప్పరు. వాళ్ళు ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లలకు వాళ్ళు అనుభవించే కష్టాలు ఇబ్బందులు ఎప్పుడు కూడా చెప్పరు. ఏదైనా కానీ ఒక స్పెషల్ వంట చేస్తే మొట్టమొదటిగా తినేది ఎవరు తెలుసా? పిల్లలకి పెడతారు ఫస్ట్. వాళ్ళ కడుపు నిండకపోయినా చిన్నపిల్లలు కుమారులు కుమార్తెలు తిన్నప్పుడు వారి కడుపు నిండినట్లుగా వాళ్ళు మరి తృప్తి చెందుతూ ఉంటారు. అది తల్లిదండ్రుల ప్రేమ. హల్లెలూయా. మరి కానీ ఆ ప్రేమను మనం అర్థం చేసుకోం. తల్లిదండ్రుల ప్రేమను ఎప్పుడు ఇదేనా నువ్వు నాకు చేసేదని ప్లేట్లు విసిరేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తినుకోకుండా అలిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అప్పుడు ఎంత బాధపడి ఉంటారు మన తల్లిదండ్రులు. ఆ ఇజ్రాయేలీలు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు కరుణించి వాళ్ళని మరి నడిపిస్తూ ఉంటున్నాడు. తినడానికి కీరకాయలు దోసకాయలు ఉంటున్నాయి, కానీ అవి వాళ్ళకు రుచిగా అనిపించడం లేదు. ఎప్పుడు ఇవేనా అనే దేవుని మీద వారికి ఉన్నటువంటి శరీర ఆశ కొలది దేవుణ్ణి దూషిస్తూ ఉంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు మేము మాంసం తినాలనుంది, దేవుడు రప్పించగలడా? మా శరీర ఆశను తీర్చగలడా అని అంటూ ఉంటున్నారు. అమ్మా, దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? వింటూనే ఉంటారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు తెలుసా చాలా సంతోషపడేది మనం ఉన్నతమైన మార్గంలో ఉన్నప్పుడు. వాళ్ళకంటే సంతోషపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా. వాళ్ళ కష్టాలను మనం అర్థం చేసుకొని ఇతరులను చూసి మనం వాత పెట్టుకోకుండా వారు ఇచ్చిన దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఈ శరీర ఆశ కొలది నాకు ఆ బట్టలు లేవు, ఈ బట్టలు లేవు, అవి లేవు, ఆ బంగారం లేదు, వెండి లేదని ఎన్నిసార్లు మనము మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేదు, ఎన్నిసార్లు బాధ పెట్టలేదు. ఈనాడు ఈ ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి బాధ పెడతా ఉంటున్నారు. చూడండి, దేవుడు ఏం చేశాడంటే ఆ మాటలు విన్న తర్వాత ఆకాశం నుంచి ఏం కురిపిస్తూ ఉంటున్నాడు? పరలోకపు మన్నాను కురిపిస్తూ ఉంటున్నాడు, మాంసాన్ని కురిపిస్తూ ఉంటున్నాడు. కానీ ఆశ ఉండడం తప్పు కాదు, కానీ దురాశ ఉండడము అది దుఃఖానికి చేటు అంట. దురాశ దేనికి చేటు? దుఃఖానికి చేటు. 78వ అధ్యాయము 24వ వచనం, కీర్తన 78:24.
ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఏం ఆహారం అంటే అది దేవదూతల ఆహారాన్ని దేవుడు ఉంటున్నాడు. భోజన పదార్థంలో ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కానీ ఏం జరిగింది తెలుసా? ఇదే 78 కీర్తన 30 వచనం చూసుకుందాం. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయేలీలలో యవ్వనులను కూల్చెను. దేవుడు అనుగ్రహించినా కానీ దాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇజ్రాయేలీలో ఉంటున్నారు. శరీరాశ, శరీరానికి మరి ఏం కావాలంటే అది పొందుకోవాలనుకోవడం. అది దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తమా కాదా అని శరీరము కోరుకున్న కొలిది మనం ప్రవర్తిస్తాం చూడండి. దాన్నే మనం ఏమంటాము? శరీర ఆశ అని అంటాం. ఆదికాండంలో ఒక వ్యక్తి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. చాలండి. ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉంటున్నారు. అనేక రకరకాల పండ్లు ఉంటున్నాయి. దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు. కానీ ఒక్క చెట్టును చూపించి ఆ చెట్టు యొక్క ఫలములు మాత్రం మీరు తినద్దండి అని చెప్పాడు. తినడానికి 99 ఉన్నాయి, తినవద్దని చెప్పింది ఒక పండునే. మనకు కూడా తినడానికి చాలా ఉంటాయి, కానీ ఏది తినాలనిపిస్తుందో దాని మీదనే ఎక్కువ కోరిక ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోరిక ఉంటుందో మనం దాన్ని చూసినప్పుడు చూడండి, ఈ స్త్రీ ఆ చెట్టును చూసినప్పుడు ఎట్లా కనిపించిందంట? ఆహారమునకు మంచిగా కనిపించిందంట. దేవుడేమో అది తినవద్దని చెప్పాడు. కానీ అదే చెట్టే ఈ స్త్రీకి ఎట్లా కనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుంది. ఎప్పుడైతే శరీరాశల చేత మనం నింపబడతామో దేవునికి వ్యతిరేకమైనవి కూడా మనకు మంచిగా కనిపిస్తాయి. దేవుడు చేయవద్దనేవి కూడా మనకు మంచిగానే కనిపిస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే శరీర ఆశ అని ఉంటున్నాం. కానీ చాలామందికి తెలియదు ఈ శరీరం ఎందుకు ఇంత ఆశిస్తాయి, ఎందుకు శరీరానికి ఇన్ని శోధనలు గుండా మనం వెళ్ళవలసి వస్తుందో చాలామందికి తెలియదు. దానికి వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీలకు పౌలు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2-3 వచనాలు. 2వ అధ్యాయం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఒక వ్యక్తిలో ఎప్పుడు శరీర ఆశలు ఎక్కువగా ఉంటాయంటే వారిని ఎవరు ప్రేరేపిస్తారంట? వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తూ ఉంటాడంట? ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇది శరీరం కాబట్టి కోరికలు రావడం తప్పు కాదు, కానీ ఆ కోరిక మరి దేనివల్ల కలుగుతుందో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనకు కనిపించని ఒక వ్యక్తి ఉంటున్నాడు, వాయుమండల సంబంధ అధిపతి. ఏమంటారు అతన్ని? సాతాను అని అంటారు, అపవాదని అని అంటారు. అతను ఏం చేస్తూ ఉంటాడంట? మనల్ని శోధిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. ఇది నాలో నుంచి కలుగుతూ ఉన్నదా, లేకపోతే అపవాది నుంచి యొక్క శరీర ఆశలు నాలో కలుగుతూ ఉంటున్నాయా అని మనం ఒకవేళ తెలుసుకోగలిగితే ఏ శోధనలో కూడా మనం పడిపోము. హల్లెలూయా. ఏదైనా శోధన కూడా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ శోధన ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నా దేవుడి నుంచి. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ విషయాలై ఆయన ఎప్పుడు కూడా శోధించడు. మరి ఏదన్నా కానీ చెడ్డ దానికి సంబంధించి మనం శోధించబడతా ఉంటున్నామంటే ఆ యొక్క శోధన ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది నుంచి వస్తూ ఉంది. అది మనం గుర్తించుకోగలిగితే ఎప్పుడు కూడా శరీర కోరికలకు మనము లొంగము. శరీర యొక్క కోరికల గురించి, శరీర యొక్క కార్యాల గురించి గల్తీ పత్రికలో రాయబడి ఉంటుంది. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 పేజీ వెనక్కి తిప్పండమ్మా. 5వ అధ్యాయం 19వ వచనం.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చదువుబడిన యొక్క లిస్టులో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలలో ఏది మనలో ఉన్నా అదే శరీర సంబంధమైనటువంటి కోరికలు. అవి ఎక్కడి నుంచి కలుగుతూ ఉంటున్నాయంట? అపవాది నుంచి మనకు కలుగుతూ ఉంటున్నాయి. కానీ వీటిని అన్నిటికీ యవ్వన కాలంలో ఉంటున్న మనలకు జయించడానికి దేవుడు ఏమిస్తాడంట? కృపను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. భక్తుడు అంటాడు, నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రం చేసుకుని ఉన్నానని దావీదు భక్తుడు తన యొక్క కీర్తన గ్రంథంలో రాస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి శరీర కోరికలకు శరీర ఆశలకు ఎప్పుడు లొంగిపోకుండా ఉంటాడంటే దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు. ఈ కోరిక ఎక్కడి నుంచి కలుగుతూ ఉన్నది? అపవాది నుంచి కలుగుతూ ఉన్నది అని గుర్తించినప్పుడు దాంట్లో పడిపోకోకుండా మరి జయ జీవితమును అనుగ్రహించే వాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వేలూరులో పిహెచ్డి చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? పిహెచ్డి. అది మంచి యూనివర్సిటీ. మన రాష్ట్రాల నుంచే కాదు, చాలా దేశాల నుంచి కూడా వస్తూ ఉంటున్నారు. ఆయనకి అంత జ్ఞానం లేకపోయినా దేవుడు తన యొక్క జ్ఞానం ఇచ్చి ఆ యొక్క యూనివర్సిటీలో ఉచితమైన సీట్ని అనుగ్రహించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి అప్పుడప్పుడు కొన్ని మాటలు మాతో పంచుకుంటూ ఉంటాడు ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విశేషాలు. ఒకసారి ఏం చెప్తున్నాడంటే, అన్న అసలు అబ్బాయిల కంటే అమ్మాయిలు సిగరెట్లు బాగా తాగుతారన్న అని చెప్తున్నాడు. అబ్బాయిల కంటే మనం ఇంకా కళ్యాణదుర్గంలోనే ఉన్నాం, లేదంటే కొంచెం అనంతపురం వరకు పోయింటాం, అంతే కదా, ఇంకా దాటిపోలే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు విజయవాడ గుంటూరు అట్లా పోయింట అంతే కదా. పక్క రాష్ట్రాలకి ఇంకా కొన్ని ప్రాంతాలకు పోయినట్లయితే కల్చర్లు మారిపోతున్నాయి. యవ్వనస్తులు బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ దేహము దేవుడు ఇచ్చినదని గుర్తించక, ఈ యొక్క దేహంలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని గుర్తించక, శరీరము చేత మరలు కొల్పబడి సకలమైన అపవిత్రతకు మరి తమ యొక్క శరీరాలను అప్పగించుకుంటూ ఉంటున్నారు. యవ్వన ప్రాయంలో కొద్దిమంది చెప్తూ ఉంటారు, మనకు బాగా కండలు రావాలంటే, బాగా మరి ఆరోగ్యం ఉండాలంటే బీడి తాగాలని చెప్తుంటారు కొంతమంది. అవన్నీ కూడా అబద్ధాలు. అవన్నీ కూడా ఎందుకు తెలుసా? పాపమును ప్రేరేపించబడేకి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు. ఎంతమంది తమ యొక్క నోటిని అపవిత్రం చేసుకోవడే లేదు. మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న పిల్లలే గంజాయి తాగుతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలే మరి మద్యంని సేవిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు పోయినట్లయితే నోర్లన్నీ ఎర్రగా ఉంటాయి. ఏముంటాయమ్మా? ఎట్లుంటాయి? ఏముంటాయి నోట్లో? గుట్కాలు, పాన్ పరాకులు, రకరకాలు. ఒక 20 ఏళ్ళ కింద ఉన్నటువంటి జనరేషన్ వేరే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరే. దీనికి కారణం ఏమిటంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోవడమే, దేవుని గురించినటువంటి భయము లేకపోవడమే. ఏ కోరిక అయితే శరీరంలో కలుగుతుందో దాన్ని నెరవేర్చుకోవాలని వాళ్ళు ఆశపడడమే. కానీ దేవుడు మనలో ఉన్నాడు, మనం దుష్టిని జయించి ఉన్నాం. హల్లెలూయా. మనము లోకం నుంచి ప్రత్యేకించబడిన వారము. అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది,
మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారే పాపక్షమాపణ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో ఏం తీసుకోండి? బాప్తిస్మమును. ఈ దేహము మంది కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి సొత్తు ఇది. ఈ సొత్తును విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క రక్తమునే పానార్పణంగా పోశాడు. ఎప్పుడో శిక్ష రావాల్సి ఉంది మనం చేసే శరీర క్రియలను బట్టి. 2000 సంవత్సరాల క్రితం ప్రభువు ఆ శిక్షను, ఆ పాపానికి రావాల్సినటువంటి ఆ యొక్క ఫలితాన్ని రాకోకుండా 2000 సంవత్సరాల క్రితం ఏం కార్చాడంట? రక్తమును కార్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని మీ యొక్క హృదయంలో భద్రం చేసుకోండి. దేవుడు ప్రతి విధమైనటువంటి అపవిత్రతని ఆయన విడిపించేవాడుగా ఉంటున్నారు. హల్లెలూయా. రెండవది నేత్రాశ గురించి రాయబడింది. మొట్టమొదటిగా మనము శరీరాశ గురించి చూసుకున్నాం. రెండవదిగా నేత్రాశ. చూడండి, నేత్రాశ సంబంధించి న్యాయాధిపతులు 14వ అధ్యాయం, న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని మా 211 పేజీ, మా 211 పాత నిబంధనలో తీద్దాం, అందరూ తీద్దాం. పాత నిబంధనలో 211వ పేజీ, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఏమంటున్నాడు? ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. సంసోను దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. చూడండి, ఈ నేత్రాశ ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతెను చూచెను. చూడడం తప్ప? చూడుకోకుండా మన కళ్ళు మూసుకొని ఈ లోకంలో జీవించగలమా? చూడడం తప్పు కాదు, కానీ రెండవసారిగా మోహపు చూపుతో ఒక స్త్రీని చూడడము తప్పు. మనం రోడ్లో పోయేటప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం. అనుకోకుండా ఒకసారి ఎదురొస్తూ ఉంటారు. ఒకసారి చూడడం ఎప్పుడు కూడా తప్పు కానీ కాదు. కానీ ఒకసారి చూసిన తర్వాత దాన్ని మోహించుకొని కళ్ళతో ఆశించి మరలా రెండోసారి చూడాలని ప్రయత్నం చేస్తాం చూడండి, అది నేత్రాశ. ఈ కంటికి ఆశ చాలా ఉంటుందన్నమాట. ఈయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా అసలు ఆ యొక్క ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళకూడదు. వాళ్ళకు దేవుని యొక్క బిడ్డలకు ఏమాత్రము సంబంధం లేదు. అయినప్పటికీ కూడా వెళ్తూ ఉంటున్నాడు. వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉన్నాడు. అంటే ఏం చేస్తూ ఉంటున్నాడు? ఫిలిస్తీ కుమార్తెల్లో ఒకతను ఏం చేస్తూ ఉంటున్నాడు? ఇష్టపడతాను. చూచిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఆయన చెప్తా ఉంటున్నాడు. మనం 2వ వచనంలో చూడొచ్చు, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఒకసారి చూస్తేనే 2వ వాక్యంలో ఏమంట? పెళ్లి చేయాలంట. పెళ్ళి అంటే అంత సింపుల్గా ఉంటుందా? ఎంతమంది యవ్వనస్తులు ఈరోజు మరి ప్రేమ వివాహాలు చేసుకోవడం లేదు. ఇంకా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. ఏమంట? మొదటి చూపులోనే నేను పడిపోయినానంటారు. వాళ్ళని లేపాలంటే ఇంక మన చేత కాదు. మొదటి చూపులో పడిపోయే వాళ్ళని ఎప్పుడు కూడా మనం లేపలేం. మీకు తెలుసా, సర్వేల ప్రకారము ప్రేమ వివాహాలు చేసుకున్న 100 మందిలో 35 జంటలు విడిపోతూ ఉంటున్నాయి. అప్పటికి మనకు అర్థం కాదు. మనకు తెలిసిండేదే సత్యం, మనకు తెలిసిండేదే మంచిది, మనకు చూసిండేదే నచ్చిండేదే దాన్ని పొందుకోవాలని కోరుకుంటాం చూడండి. అదేమంట? నేత్రాశ. ఎవరో మరి 2000-3000 రూపాయలు డ్రెస్ వేసుకుంటున్నారని మనకు అంత ఆర్థిక పరిస్థితులు లేకపోయినా కానీ నేను కూడా అది వేసుకోవాల్సిందే, అది లేకపోతే నేను కాలేజీకి పోను, అది తీసిస్తేనే నేను కాలేజీకి పోతా అని చాలామంది యవ్వనస్తులు మరి స్కూళ్ళకు కాలేజీలకు పోకోకుండా తల్లిదండ్రులు బాధ పెట్టిన సందర్భాలు ఎన్ని లేవు.
దీన్ని ఏమంటాం మనము? నేత్రాశ. కంటికి చూసింది పొందుకోవాలనుకోవడమే నేత్రాశ. ఆయన చూస్తూ ఉంటున్నాడు, డైరెక్ట్ ఏం చేయమంటున్నాడు? నాకు పెళ్లి చేయంటున్నాడు. చూడండి, ఇంకా ఇక్కడ ఏమని రాయబడిందంటే 3వ వచనం చివరిలో, నాకు ఇష్టమైనది కనుక, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా చెప్పడానికి నీవెవరు అని తల్లిదండ్రులను ప్రశ్నించిన వారు ఎంతమంది లేరు? తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒక డ్రెస్సుల విషయంలోనే కాదు, చదువు విషయంలో కూడా మరి ఎవరో ఎక్కడో మంచి మంచి కాలేజీల్లో చేరినారని మనకి స్తోమత లేకపోయినా కూడా నేను కూడా అదే కాలేజీలో చేరకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తారు, నన్ను అవమానకరంగా మాట్లాడతారు అని మరి తల్లిదండ్రులను బాధ పెట్టిన యవ్వనస్తులు ఎంతమంది లేరు? దీన్నే మనం ఏమంటామంట? నేత్రాశ. చూస్తున్నాడు, చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ తండ్రులు, అయ్యా వద్దయ్యా, ఇది మంచిది కాదు, వాళ్ళకు మనమేమో విశ్వాసలమో వాళ్ళేమో అవిశ్వాసాలు, మనకు పొంతు కుదరదు, పోలిక లేదయ్యా అంటే, నాకు ఇష్టమైంది కాబట్టి నేనేం చేస్తా? పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ వివాహం కదా, ఏమైపోయింది? మధ్యలోనే ఎగిరిపోయింది. ఆయన యొక్క భార్య ఆయన విడిచిపెట్టి వేరొక పురుషునితో వెళ్ళిపోతూ ఉంటున్నది. దీన్నే ఏమంటాం? చూడండి, దేవుని వాక్యం ఎంత సత్యమో, లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నేత్రాశ ఈ విధంగా పనిచేసేదిగా ఉంటున్నది. యోబు అంటాడు, కన్యకును చూడుకోకుండా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటా ఉంటున్నా. పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధతను మనకిచ్చి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఉదయం లేవగానే, దేవా ఈరోజు నేను నడిచే మార్గాలలో నా కన్నులతో ఎటువంటి పాపం చేయకోకుండా నాకు కృప చూపించు, ఆ శోధన నుంచి నన్ను తప్పించు అనే ఉదయకాలమున మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా లోకంలో వచ్చే శోధనలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? తప్పించేవాడుగా ఆయన ఉంటున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో 6వ వచనంలో హవ్వ ఆ యొక్క చెట్టును చూసినప్పుడు అది ఆహారంకు మంచిదిగా కనిపిస్తుంది, రెండవదిగా కన్నులకు అందమైనదియు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మధ్యలో ఉంటుంది. కన్నులకు ఆ యొక్క పండు ఏ విధంగా కనిపిస్తూ ఉందంట? అందంగా. చూడండి, ఆ పండును హవ్వ అనేక సార్లు చూసింది, అదే తోటలోనే ఉంది ఆ ఫలము, ఆ చెట్టు కూడా. కానీ అపవాది మోసం చేసింది. అపవాది వచ్చి సర్పరూపంలో, నీకు తెలుసా దేవుడు ఏమైనా తినవద్దని ఏమైనా చెప్పినాడా? మనలో ఏ బలహీనత ఉంటుందో ఆ బలహీనత ద్వారానే అపవాది మనం శోధిస్తాడు. హల్లెలూయా. ఈమెలో బలహీనత ఉంటున్నది. దేవుడు ఏమైనా పండు తినవద్దని చెప్పినాడా అంటే, అవును చెప్పినాడు అంటే, అపవాది అంటా ఉంది, ఆ పండు తింటే మీరు దేవదూతల కంటే మంచి జ్ఞానం మీకు వస్తుంది అన్నప్పుడు, ఎప్పుడూ కనిపించిన పండు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందమ్మా? చాలా అందంగా కనిపిస్తుంది. మన కళ్ళల్లో పాపం నిండి ఉంటే మనకు కూడా ఎటువంటి వాళ్ళైనా ఎట్లా కనిపిస్తారంట? అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు సంసోను యొక్క కళ్ళు అంతా పాపం చేత నింపబడ్డాయి. ఆ ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు తిమ్నాతుకు, ఆ స్త్రీని చూస్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు కానీ ఆ వ్యక్తికి మాత్రం చాలా ఇష్టమైపోయింది. పెళ్లి చేయాలని పట్టుబడుతూ ఉంటున్నాడు. పెళ్లి చేసుకొని దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల గుండా ఒక మనిషి వెళ్ళవలసి వస్తుంది. కంపల్సరీ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క శోధనల గుండా వెళ్ళవలసి వస్తుంది. కానీ మన ప్రభువు మనకు జయ జీవితాన్ని ఇచ్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది అందాన్ని చూసి మోసపోతూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చెప్పండి అమ్మా, బాగా తెలుసు మీకు. అందమో మోసకరమో సౌందర్యమో వ్యర్థం. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళ అందాన్ని బట్టి కూడా ఒకవేళ నువ్వు ప్రేమించినావు అనుకో, అది అంతా కూడా వ్యర్థమే. ఎప్పటికో ఒకప్పటికి మనకు అది ఏమైపోతుందంట, మనం మోసపోయే వారంగా ఉంటున్నాం. ఓ యవ్వనస్తులారా, మీరు బలవంతులు. దేవుడు మనలో ఉన్నాం కాబట్టి మనం ఏమంట బలవంతులము. మనం ఆల్రెడీ దుష్టుని జయించున్నాము. అది మనకు తెలియక మనం ప్రతిరోజు ఓడిపోతూ ఉంటాం, ప్రతిరోజు పడిపోతూ ఉంటాం, ప్రతిరోజు కూడా బలహీనలమో అయిపోతూ ఉంటాం.
చాలామంది యవనస్తులు అంటూ ఉంటారు, నేను అది చేయకూడదు కానీ అదే చేస్తున్నాను, అది ఆలోచించకూడదు అనుకుంటున్నాను, అదే ఆలోచిస్తున్నాను, అది చూడకూడదు అనుకుంటున్నాను కానీ దాన్నే చూస్తూ ఉంటున్నారు అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏం తెలుసా? మన యొక్క హృదయంలో ఏం లేకపోవడమో, దేవుడి యొక్క వాక్యం లేకపోవడము, రెండవదిగా మనం దేవుని ప్రేమను మర్చిపోవడం. ఎప్పుడు దేవుని ప్రేమను మర్చిపోతామో మనకి ఏది కనిపించదు. మన కంటికి కావాల్సిందల్లా మనం కోరుకుంటూ ఉంటాం. శరీరాశల చేత ఈడవబడి, నేత్రాశల చేత ఈడవబడి మనం ఉన్నదంతా కూడా కోల్పోయే వారముగా ఉంటున్నాం. హల్లెలూయా. ఈ లోకమంతా కూడా ఒక మాయ. ఈ లోకమంతా కూడా ఒక మాయ. అది కంటికి కనిపించినంత మంచిది కాదు. మనం ఎప్పుడైతే అది దేవుని చిత్తమా కాదని గ్రహించుకుంటామో దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డంబం కావచ్చు, దేవుడు మనకు వాటిని జయించే శక్తిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చాలామంది మరి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటున్నారు, అభద్రతా భావానికి లోనవుతూ ఉంటున్నారు. మా అబ్బాయి ఏమైపోతాడో, మా అమ్మాయి ఏమైపోతుందో అని బాధపడుతూ ఉంటున్నారు. దీనికంత కారణం ఏమంటే ప్రేమ వ్యవహారాలు. కానీ దేవుని ఎరిగిన మనము ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేకి దేవుడు కృపనిచ్చునుగాక. హల్లెలూయా. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా జీవపు డంబం. అంటే మన భాషలో చెప్పాలంటే దాన్ని గర్వం అంటాం. ఏమంటాం? గర్వం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి, ఇచ్చిన విజయాన్ని బట్టి కావచ్చు, ఇచ్చినటువంటి అందాన్ని బట్టి కావచ్చు, ఇచ్చినటువంటి స్థాయిని బట్టి కావచ్చు, మనము గర్వించిన వారముగా ఉన్నట్లయితే మరలా పడిపోయే పరిస్థితుల్లో మనము ఉంటాం. చూడండి, దేవుని వాక్యం చెబుతా ఉంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమలాగు అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. ఫిలిస్తీయులు ఏమంటున్నారు సంసోన్ను? అతని గర్వాన్ని మేమేం చేస్తాం? అణచివేస్తాం.
సంసోను చాలా బలవంతుడు. ఒక్క దవడ ఎముకతోనే ఎంతమంది చంపినాడంటే దేవుని వాక్యం చెప్తుంది 1000 మందిని హతం చేశాడంట. హల్లెలూయా! ఎంత బలవంతుడు కదా. కత్తులు లేవు, బల్లేలు లేవు, ఏం లేవు, ఈటెలు లేవు, కేవలం ఏముందంట, దవడ ఎముక. దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు. ఒకసారి దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే సింహం ఎదురొచ్చిందంట. చేతిలో ఏం లేదంట ఆయుధం. ఆ చేతితోనే ఏం చేసినాడంట, సింహపు నోటిని చీల్చి వేసినాడంట. ఇంకొకసారి ఒకే ఒక్క రాత్రిలోనే ఆయన 300 నక్కలను పట్టుకొని వచ్చినాడు. ఒక నక్కను పట్టడమే ఎంత కష్టం కదా. 300 నక్కలను పట్టుకొని వచ్చి తోకలు కట్టేసి నిప్పు పెట్టి శత్రువు యొక్క పంట పొలాలన్నింటిని కాల్చి వేసినటువంటి బలాఢ్యుడు సంసోన్. వీళ్ళు పట్టుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటున్నారు, దొరకడం లేదు. అప్పుడు ఒక స్త్రీని వాళ్ళు ఎరగా వేసి ఆ సంసోన్ను బంధించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిస్తీన్లు అంటున్నారు వాని బలమే వాని గర్వం. ఆ గర్వాన్ని ఈసారి ఏ విధంగానైనా మేము అణచివేస్తామని చెప్పి దెలీలా అనే స్త్రీని వాడుకుంటూ ఉంటున్నారు. చివరిగా ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి మరి తన యొక్క జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, మనం నాశనం అవ్వడానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వము నడిచేదిగా ఉంటుంది. ఎవని గర్వం వాడిని తగ్గిస్తుంది, ఎవని వినయ మనసుకు వానికి ఘనత తెచ్చేదిగా ఉంటుంది. దేవుడు మనకి విజయాన్ని బట్టి కావచ్చు, ఇచ్చిన మార్కులను బట్టి కావచ్చు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కావచ్చు, ఇచ్చినటువంటి మరి ఉద్యోగాలను బట్టి కావచ్చు, ఇచ్చినటువంటి తలాంతులను బట్టి కావచ్చు, ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి, దేన్ని బట్టి కూడా మనము ఎప్పుడు కూడా గర్వించేవారుగా ఉండకూడదు. గర్వించే స్థాయిలోకి మనం పోయినట్లయితే మన పతనం మరలా కూడా ప్రారంభమైందని మనము గుర్తు పెట్టుకోవాలి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, మొట్టమొదటిగా ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమై నదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి, ఆదాము హవ్వలకు ఉన్నటువంటి ధన్యత ఎవరికీ లేదు. ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు సమస్తమును వాళ్ళ కొరకు అన్నీ ఏర్పాటు చేసి, అయ్యా అమ్మా మీరు ఈ పొలంలోనే ఈ తోటలోనే పని చేసుకొని హ్యాపీగా జీవించానని చెప్పి ప్రతిరోజు సాయంత్రం కూడా దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత ధన్యత కదా. కానీ హవ్వ దేవుని కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలని ఆశపడింది. అందుకే వివేకమిచ్చు రమ్యమై ఉండుట చూచి అని ఉంటుంది. దేవుని జ్ఞానం కంటే గొప్పది ఏది కూడా ఈ లోకంలో లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అనేది పైనుంచి వస్తుంది. ఇది పవిత్రంగా ఉంటుంది, ఇది సమాధానకరంగా ఉండేదిగా ఉంటుంది. దేవుని జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉంటాడంట. అనేక జ్ఞానాలు ఉన్నాయి లోకంలో. ఈ జ్ఞానాలన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేసేటివిగా ఉంటున్నాయి. కానీ ఒక్క దేవుడి జ్ఞానం ఒకటే దేవుని దగ్గరకు మనల్ని చేర్చేదిగా ఉన్నది. మనం రకరకాల సబ్జెక్టులు చదువుతూ ఉంటాం కదా, మ్యాథ్స్ అంట, సైన్స్ అంట, సోషల్ అంట, ఇంకా పై స్థాయికి పోయే కొద్దీ బాటనీ అంట, జువాలజీ అంట, ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట, ఆ శాస్త్రాలతో పాటు మనకు ఈ యొక్క దైవ జ్ఞానం ఇచ్చే బైబిల్ గ్రంథం కూడా మనకు చాలా అవసరం. హల్లెలూయా. మనము బాగా చదువుతూ ఉంటాం కదా, ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా. మార్కులు రావాలంటే అంత ఈజీ ఏం కాదు. ఈ కాలంలో చాలా కష్టపడాలి, భయంకరమైన పోటీ ఉంటుంది. అది ఎంతగా మనం చదువుతూ ఉంటామో ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలా, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో పాటు నాకు ఈ జ్ఞానం కూడా కావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ జ్ఞానం పవిత్రమైనది, ఈ జ్ఞానము పరిశుద్ధమైనది, ఇది సమాధానకరమైనది. ఈ జ్ఞానము మరి ఏదో బుక్కులు చదివితే వచ్చేది కాదు, కానీ ఆయన సన్నిధిలో గడిపితే వచ్చేది మనకు. హల్లెలూయా. మరి సంసోను యొక్క గర్వం చేత దేవుడు ఇచ్చినటువంటి బలానంతా కోల్పోతూ ఉంటున్నాడు. ఆదాము ఉన్న జ్ఞానం చాలదనుకుని ఇంకా దేవుని జ్ఞానం పొందుకోవాలని చెప్పి ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి మరి వెళ్ళగొట్టబడినటువంటి స్త్రీగా ఉంటున్నది. హల్లెలూయా. నీవు నేను దేవుని కొరకు మరి జీవించాలని తీర్మానం చేసినట్లయితే జయించేవానికి దేవుడు ఎన్నో బహుమతులు ఇస్తాడు. జయించేవానికి దేవుడు ఎన్నో బహుమతులు
చూడండి, ఒక్కసారి యోబు స్టోరీ మనం 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకవైపు దేవుడు, ఒకవైపు అపవాది, మధ్యలో యోబు. దేవుడేమో యోబు నా బిడ్డ, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను వదిలిపెట్టడని సవాలు చేస్తున్నాడు. ఎవరితో అమ్మా? అపవాదితో. అపవాది అంటా ఉంటున్నాడు శోధించడానికి, నువ్వు అన్నీ ఇచ్చినావు కాబట్టి, డబ్బులు ఇచ్చినావు, గర్భఫలాన్ని ఇచ్చినావు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, పని చేసే వాళ్ళు పని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి యోబు నీ వైపు ఉంటా ఉంటున్నాడు, ఇవన్నీ లేకుండా చెయ్యి. యోబు నావాడని ఎవరు అంటున్నారు? అపవాది అంటా ఉంటున్నాడు. మధ్యలో యోబు ఉంటా ఉంటున్నాడు. ఈ మాయ అంతా ఎవరికి తెలియదు? యోబుకి ఏం తెలియదు. దేవుడికి అపవాదికి మధ్యలో మరి వాదం తలెత్తింది. దేవుడేమో యోబు నావాడు అంటా ఉన్నాడు, అపవాదేమో నావాడు. శ్రమలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి. అన్ని శ్రమల్లో కూడా యోబు ఎవరి వైపు అడుగులు వేశాడంట? దేవుని వైపు అడుగులు వేశాడు. హల్లెలూయా. దేవుని వైపు అడుగులు వేసిన దానికి, దేవుని కోరుకున్న దానికి 2 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అమ్మా? 2 ఆశీర్వాదం. మనం శోధనల్లో పడిపోకోకుండా దేవుని కొరకు ఒక బలమైన నిర్ణయం చేయగలిగితే, నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను విలువ పెట్టి కొనబడిన సొత్తును, ఈ దేహం నాది కాదు, ఆ దేవుంది, ఆయన అనుగ్రహించినటువంటి ఈ దేహం ఆయనకే చెందుతుంది అని పాపం చేసే పరిస్థితులు గుండా, శోధనలు గుండా నడిపించబడినప్పుడు మనం దేవుని వాక్యం చేత ఒకవేళ అపవాదిని గద్దించి నిలువబడినట్లయితే ఇప్పటికంటే 2 ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. 2 ఆశీర్వాదం. దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంటా ఉంటున్నాడు. ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు. మన ఆలోచనలు వేరే. మనం ఏదో అనుకుంటాం. నేను అనుకున్నా ఒక అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకున్నా. ఎంత? ఒక అటెండర్ ఉద్యోగం వస్తే చాలు, బెల్లు కొట్టడము, కుర్చీలో కూర్చోవడం, అది చాలా అనుకున్నా. మన ఆలోచనలు వేరే, ఆయన ఆలోచనలు వేరే. హల్లెలూయా. ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు చేసే మన ఎడల ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఇంకా ఉత్తమమైనవి. పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయం చేసుకుంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నేను దేవుని బిడ్డనని నిర్ణయం చేసుకుని దేవుని కొరకు నిలబడితే ఆయన ఎంత స్థాయిలోకి మనల్ని తీసుకొని వెళ్తాడో మనం దాన్ని ఊహించలేం. కానీ చాలామంది దేవుని బిడ్డనని గ్రహింపలేకుండా శోధనల్లో పడిపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుడు ఆశించిన స్థాయికి వెళ్ళలేక తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటున్నారు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోకంలో ఉంటున్నాయి, అపవాది నుంచి ఉంటున్నాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వాటిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా అంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మరి జయించేవానికి ఆయన జీవవృక్ష ఫలములను భుజింపజేసేవాడుగా ఉంటున్నాడు. 2వ మరణం ఉంటున్నది ప్రతి వ్యక్తికి కూడా. మనం ఒక మరణమే అనుకుంటాం, చనిపోతే అయిపోతుంది అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తుంది 2వ మరణం కూడా ఉంటుంది. ఆ యొక్క 2వ మరణం నుంచి తప్పించేవాడుగా ఉంటున్నాడు. దేవుని కోసం నిలబడడానికి తీర్మానం చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం ఊహించలేం. ఆ 2వ మరణం నుంచి కూడా తప్పిస్తాడు. మరలా పరలోకపు మన్నాను మరి భుజింపచేసే దేవుడిగా ఉంటున్నాడు. మరలా జనుల మీద అధికారులుగా చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే యొక్క శరీరాశ, నేత్రాశ, జీవముండంలో జయించి దేవుని కోసం నిలబడతారో వారిని దేవుడు జనుల మీద అధికారులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదే రీతిగా తెల్లని వస్త్రము ధరింపజేసి జీవగ్రంథంలో మన పేరును లిఖించపజేసి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అంతా ఇంత ఉండవు, అవి మన ఊహకు మించినవిగా ఉంటున్నాయి. అదే రీతిగా ఆయన యొక్క ఆలయంలో ఒక స్తంభముగా మనల్ని చేస్తాడు ఆయన. ఈ శరీరాశ, నేత్రాశ, జీవమును జయిస్తే ఆయన మందిరంలో మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ఒక స్తంభముగా చేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క పరలోకంలో ఆయన సింహాసనం మీద ఆయన ప్రక్కన మనల్ని కూర్చోపెట్టుకునే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తా ఉంటున్నాడు, యవ్వనస్తులారా మీరు బలహీనులు కానే కాదు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని, ఏదో ఫెయిల్ అయిపోయావని ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు. మీకు నేనున్నా. హల్లెలూయా.
ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు. ఆయన ప్రేమను మనలో నింపి ఆయన వల్లే జీవించడానికి శక్తినిచ్చే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు, బాధపడవద్దు. ఎప్పుడు ఎంతవరకు తోడుగా ఉంటాడంటే ఆయన అంతం వరకు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. బిల్ గేట్స్ ఒక కొటేషన్ ఇస్తాడు. బిల్ గేట్స్ ఏమంటాడు తెలుసా? పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం తప్పు. అంటే ఏం దాని అర్థం? పేదవాడిగా మనం ఎప్పుడు నేను పేద, నాకు అవి లేవు ఇవి లేవు, చదువుకోవడానికి మరి మా వాళ్ళు సహకరించరు, నేను గవర్నమెంట్ స్కూల్కి పోవాలా అని మనం అనుకుంటూ ఉంటాం. అది తప్పు, దేవుని తప్పు కాదు. కానీ దాన్ని అనుకొని మనం ఎప్పుడూ ఆ బలహీనతలనే జ్ఞాపకం చేసుకొని చేయరాని మరి కష్టపడుకోకుండా ప్రయత్నం చేయకోకుండా ఆగిపోతాం చూడండి. ఆడే మన యొక్క పతనము ప్రారంభమవుతుంది. ప్రయత్నం మొదలు పెట్టాలా. చిన్నపిల్లవాడు నడిచేటప్పుడు ఎన్నిసార్లు కింద పడతాడు. వాడు నీ కింద పడినాను కదా అని పైకి లేకోకుండా అదే విధంగానే ఉన్నానంటే జీవితం అంతా కూడా మోకాళ్ళ మీద నడవలసిందే. ఎప్పుడు పైకి లేచి మరలా ప్రయత్నం చేస్తాడో వాడు భవిష్యత్తులో ఏం చేస్తాడంట? పరిగెత్తేవాడుగా తయారవుతాడు. హల్లెలూయా. అబ్దుల్ కలాం గారు ఏమంటారు? యువతకు చెప్తాడు, కళలు కనండి, కళలు కనండి. కళలు కనడమే కాదు, ఆ కళలను ఏం చేయాలంట? ఆలోచనలోకి తీసుకొని రండి. కేవలం ఆలోచించడమే కాదు, ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టండి. హల్లెలూయా. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు అన్నీ ఉండి పైకి రాలేదు కాదు, అని వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళు విశ్వాసము, వాళ్ళ నమ్మకత్వము, వాళ్ళ ఓపిక, అవే వాళ్ళని ఏం చేసినాయంట? పైకి తీసుకొని వచ్చినవిగా ఉంటున్నాయి. చివరిగా అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు. కళలంటే ఆయన ఏమంటాడంటే, కళలంటే కేవలం నిద్రలో వచ్చేవి కాదు, కానీ నిద్రపోకోకుండా చేసేటివి అంటాడు ఆయన. ఏమంటాడు? కళలంటే కేవలం పడుకున్నప్పుడు నిద్రలో వచ్చేటివి కాదు, నిద్రపోకుండా చేస్తాయంట. ఎందుకు మనము పై స్థాయికి వెళ్ళలేకపోతూ ఉంటున్నాం? ఒక మంచి లక్ష్యం లేదు, ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకోలేకపోతూ ఉంటున్నాం. ఒక ఉన్నతమైన లక్ష్యం లేకపోవడం, ఆ లక్ష్యానికి తగినట్టుగా మనం కష్టపడకపోవడం, నిర్లక్ష్యంగా చదవడం, ఓపిక లేకపోవడం, దీనివల్లనే మనం ఎక్కడికి పోలేకపోతూ ఉంటున్నాం? ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యం నిర్ణయించుకోవడమే కాదు, నేను అది కావాలి ఇది కావాలి అనుకోవడం కాదు, దాన్ని తగినట్లు మనం ఏం చేయాలంట? ఒక ప్లానింగ్ వేసుకోవాలా. కేవలం ప్లానింగ్ మాత్రమే కాదు, దానికి తగినట్లు మనం ఏం చేయాలా? కష్టపడాలా. కష్టపడేటప్పుడు చాలా ఓపిక ఉండాలా, చాలా ఓపిక ఉండాలా. ఓపికతో పరిగెత్తేవానికి దేవుడు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. గొప్ప దేవుడు ఆయన, మన ఎడల అనేక ఉద్దేశములు ప్రణాళికలు కలిగిన దేవుడు ఆయన. ప్రతి ఒక్క బలహీనత నుంచి విలిపించి బలమును అనుగ్రహించే దేవుడు. కామ క్రోధ మోహ లోభ మదమస్త్రములు గెలిచిన దేవుడు. మరణమును కూడా గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఓ యవనసులారా, మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారు అని దేవుడు మనకు వాగ్దానం చేసి మరి నడిపిస్తున్న దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కొద్ది నిమిషాలు పరీక్షించుకుందాం. ఏ బలహీనత మనలో ఉంటున్నది? ఏ శరీరాశ, ఏ నేత్రాశ, ఏ గర్వం మనలో ఉంటున్నాయి? దేవుడు ఒకవేళ నీకు తెలియజేసినట్లయితే, చూపిస్తున్నట్లయితే, ప్రభువా ఒప్పుకుందాం ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మరలా తన సంతోషాన్ని మనకిచ్చి నడిపిస్తాడు. పాపం వల్ల ఎటువంటి సంతోషం కలగదు, కానీ అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. దేవా, ఈ శరీరాశ నాలో ఉంది, ఈ నేత్రాశ నాలో ఉంది, ఈ జీవబుడంబం నన్ను పరిపాలిస్తూ ఉంది, దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతూ ఉంటున్నాను. దేవా, నాకు సహాయం చేయవా? నీ చేతిని అనుగ్రహించి నన్ను లేవనెత్తువా దేవా. అయ్యా, ఈరోజు ఒక నిజమైన సత్యాన్ని మేము తెలుసుకున్నాం. మేం బలహీనులము కాదు, బలవంతులము. నీవు మాలో ఉన్నావు. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నటువంటి గొప్పవాడు అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం.
ఒక ఉన్నతమైన నిర్ణయం చేయడానికి సహాయం చేయండి. ఏ శోధనలో పడిపోకుండా కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని దేవా యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. యవనస్తులారా, మీరు బలహీనులు అంటున్నాడా, లేకుంటే దేవుడు ఏమంటున్నాడు? బలవంతులు. హల్లెలూయా. బలవంతులు అంటే అర్థం ఏంటి? మీరు బలహీనులు కాదు, మీరు సామాన్యులు కాదు. ఎందుకంటే దేవుని వాక్యము మీలో నిలిచి ఉంది. దేవుని వాక్యం ఎవరు నిలిచి ఉంటుందో వారు ఎటువంటి వారుగా ఉంటారంట? బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. వారు ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నారు? లోకమును జయించేవారుగా ఉన్నారు కదా. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. దేవుని వాక్యము ఎవరి జీవితంలో ఉండదో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో వారు ఓడిపోయేవాళ్ళుగా ఉంటున్నారు. ఎవరి జీవితంలో దేవుని వాక్యంను కలిగిన వారుగా ఉంటున్నారో వారు శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించేవారుగా ఉంటున్నారు. దేవునికి మహిమకరంగా జీవించేవాళ్ళుగా మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఫస్ట్ సెషన్లో దేవుడు అద్భుతమైన మరి సందేశాన్ని తన దాసును అభిషేకించి మన అందరితో కూడా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో టీ బ్రేక్ ఒక 15 లేదా 20 నిమిషాలు, మరి 12 గంటల 30 నిమిషాలకు మరి సెకండ్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. మరి తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. తర్వాత మీ అందరికీ కూడా మరి గేమ్స్ మరి ఉన్నాయి. మరి క్విజ్ మాదిరి కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క దానిలో ఎవరు జైవ పొందిన వాళ్ళుగా ఉంటారో మరి వారికి ఒక చిన్న బహుమతులు కూడా ఇవ్వడము జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఎటు తిరిగి 4 గంటలకంతా క్లోజ్ చేయడము జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో టీ బ్రేక్. మరి అందరూ వెళ్ళి టీ తాగి మరి త్వరగా రావాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. 12:05 అయింది. 12:30 లోపల అందరూ ఇక్కడ ఉండాలి. ప్రైజ్ లార్డ్.